ఓలెండం విలేజ్ హిస్టరీ తెలుసుకుందామా. ఒకప్పుడు ఈ విలేజ్లో ఎవరు ఉండేవాళ్ళు కాదంట. అసలు ఇంత చిన్న బోట్లోనే వాళ్ళు లివింగ్ అంతా అలా కొన్ని ఇయర్స్ అలా గడిచిందంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్. ఈరోజు మనం నెదర్లాండ్స్లోని ఇంకొక ట్రెడిషనల్ డచ్ విలేజ్ చూడడానికి వచ్చేసినాం. ఆ విలేజ్ పేరే ఓలెండం. ఈ విలేజ్ ప్రత్యేకత ఏంటంటే ఇదొక ట్రెడిషనల్ డచ్ ఫిషింగ్ విలేజ్. అండ్ అంతేకాకుండా ఈ విలేజ్లో మనం ఫిషింగ్ బోట్స్, హార్బర్ వ్యూస్ అండ్ అలానే ఒకప్పుడు వుడెన్ ట్రెడిషనల్ డచ్ హౌసెస్ అండ్ అంతేకాకుండా ఒకప్పుడు వీళ్ళు వేసుకున్న ట్రెడిషనల్ డచ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. మరి ఈ వీడియోలో అవన్నీ చూసేద్దామా? పదండి. ఓలెండం ఈ ట్రెడిషనల్ విలేజ్కి రావాలంటే ఆమ్స్టర్డామ్ నుంచి మనకి 30 minutes పడుతుంది. కరెక్ట్గా 30 minutes డ్రైవ్ ఆమ్స్టర్డామ్ నుంచి ఇక్కడికి. మేమైతే ఈ విలేజ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కార్లో వచ్చాము. ఇక్కడ హౌజెస్ అన్నీ కూడా హట్ షేప్లో కనిపిస్తున్నాయి కదా. నార్మల్గా కూడా ఇక్కడ ఎక్కువ హట్ షేప్ హౌజెసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మనకి ఇక్కడ అంటే ఈ స్ట్రీట్ అంతా కూడా మనకి ఆ డచ్ స్టైల్ డిజైన్ ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది చూడండి. విలేజ్ లోపలికి రాగానే మాకైతే ఏదో పాత విలేజ్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ లోపల ఇక్కడ స్ట్రీట్స్ అంతా కూడా పాత డచ్ హౌజెస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ స్ట్రీట్ అంతా కూడా ఒకప్పటి డచ్ హౌజెస్ ఇవన్నీ. అండ్ అలానే ఇక్కడికి ఈ విలేజ్కి చాలామంది అలా డే అవుటింగ్కి కానీ మినీ పిక్నిక్స్ ఎంజాయ్ చేయడానికి కానీ చాలామంది ఈ విలేజ్కి ఎస్పెషల్లీ సమ్మర్లో చాలామంది వస్తున్నారు. ఇక్కడ బీచ్ కూడా ఉందంట. దాని గురించి ఎక్కువ మంది ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తారంటే సమ్మర్ టైంలో ఇలా బీచెస్కి చాలా మంది వస్తున్నారు. అది ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి మనం కూడా బీచ్ అది ఎలా ఉంది ఏంటిది అనేది కూడా ఒకసారి అది కూడా చూద్దాము. ఇక్కడ ఇద్దరు ట్విన్ సిస్టర్స్ సైకిల్లో కూర్చున్నారు చూడండి. ఇలాంటి సెటప్ అయితే అంటే సైకిల్స్కి ఆ సెటప్ అయితే నెదర్లాండ్స్లో మేము చాలా చూసినాం. అలా డిఫరెంట్ సైకిల్స్ అండ్ అలానే కిడ్స్ని పిల్లల్ని అలా కూర్చోబెట్టుకొని వెళ్ళడానికి క్యూట్గా అనిపించింది నాకైతే. ఓలెండం విలేజ్ హిస్టరీ తెలుసుకుందామా. ఒకప్పుడు ఈ విలేజ్లో ఎవరు ఉండేవాళ్ళు కాదంట. ఓలెండం విలేజ్కి నియరెస్ట్ సిటీ వచ్చేసి ఇడామ్ సిటీ. ఇడామ్ రెసిడెన్స్, ఇడామ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నియరెస్ట్ హార్బర్ వచ్చేసి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఓలెండంలో ఉన్న హార్బరే. తర్వాత కొంతకాలం తర్వాత ఇడామ్ రెసిడెన్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు సపరేట్ హార్బర్ని ఏర్పరచుకున్నారంట. సో అప్పుడు ఏమైందంటే కొంతమంది అక్కడే ఇంకా అక్కడే స్టే చేస్తూ అలా వాళ్ళు ఫిషింగ్ కానీ ఫార్మింగ్ కానీ అక్కడ చేసుకొని అక్కడే లివింగ్ అనేది అలా కంటిన్యూ అయింది వాళ్ళందరికీ కూడా. కొంతమంది మాత్రం ఈ ఓలెండం విలేజ్లోనే ఇంకా సపరేట్ హార్బర్ అనేది ఏర్పడింది కదా, అలా ఫిషింగ్ ఫార్మింగ్ చేసుకుంటూ ఇక్కడే ఈ విలేజ్లోనే ఉండిపోయారంట. 19th centuryలో 19వ శతాబ్దంలో ఇక్కడ ఎక్కువగా క్యాథలిక్స్ ఉండేవాళ్ళంట ఈ విలేజ్లో. వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఈ వుడెన్ బోట్స్లో ఉండేవాళ్ళంట. అండ్ అంతేకాకుండా వాళ్ళ పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచే బోటింగ్ కానీ ఫిషింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించేవాళ్ళంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ విలేజ్లో చాలామంది ఇలాంటి వుడెన్ బోట్స్లో స్టే చేసేవాళ్ళని చెప్పారు కదా. ఫ్యామిలీతో సహా ఈ వుడెన్ బోట్స్లోనే ఉండేవాళ్ళంట ఒకప్పుడు. మనం బోట్ లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కనిపించే వుడెన్ బోట్లోనే అప్పట్లో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టే చేసేవాళ్ళంట. అండ్ పిల్లలతో సహా ఈ బోట్లోనే వాళ్ళు కొన్ని ఇయర్స్ అలా ఉన్నారంట. అంటే వాళ్ళ లివింగ్ అంతా కూడా ఇంకా ఈ బోట్లోనే. నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ స్ట్రీటే. ఇక్కడ మనకి రెస్టారెంట్స్, కఫేస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మీకు నా యూట్రిక్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇక్కడ ఎక్కువగా కెఫేస్ బయట సిట్అవుట్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అందరూ ఇక్కడికి వచ్చే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయట కూర్చొని అలా రిలాక్స్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ విలేజ్లో డచ్ హౌసెసే కాదు మనకి కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి డచ్ స్టైల్లోనే ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక ఫిషింగ్ విలేజ్ అని చెప్పా కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సీ ఫుడ్ని ట్రై చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ స్ట్రూప్ వేపుల్స్ చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సీ ఫుడ్ని అండ్ స్ట్రూప్ వేపుల్స్ని ట్రై చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది ఫోటో స్టూడియో. ఈ స్టూడియోలో ఒకప్పుడు డచ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ని ట్రై చేసి చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ ట్రెడిషనల్ కాస్ట్యూమ్లో.
ఈ స్ట్రీట్లో మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక సైడ్ సీ అండ్ ఇంకొక సైడ్ అయితే అన్ని రెస్టారెంట్స్ కెఫేస్ అన్నీ ఉన్నాయి. సో అట్లా మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కెఫేస్లో ఇట్లా కెఫేస్ బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా మంచిగా సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు కెఫేస్ బయట కూర్చొని. చాలా హ్యాపెనింగ్గా అనిపిస్తుంది. స్ట్రీట్ అంతా చాలా హ్యాపెనింగ్గా ఉంది కదా. లెట్స్ గో. కనిపిస్తుంది అంతా కూడా సీ వ్యూ. ఎంత బాగుంది కదా, లొకేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అటు సైడ్ అయితే మనకు అన్ని షిప్స్ కనిపిస్తున్నాయి, ఇటు సైడ్ మనకి బోట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడ్డానికైతే చాలా బాగుంది వ్యూ అంతా ఇక్కడి నుంచి. ఇక్కడ సీలో ఈ డక్స్ చూడండి ఎంత బాగున్నాయో. ముందు మదర్ డక్స్ పోతున్నాయి, వాటి పిల్లలు కూడా పోతున్నాయి. ఆ గ్రూప్ అంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. చూడ్డానికి అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది అంతా సీ వ్యూ అండ్ ఇక్కడ గార్డెన్ కూడా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గార్డెన్లో రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు అండ్ అలానే టూరిస్ట్ వాళ్ళందరూ కూడా ఈ గార్డెన్లో రిలాక్స్ అయ్యి అలా మినీ పిక్నిక్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువగా సమ్మర్స్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. అంటే సన్ కోసం ఎదురు చూస్తుంటారు. అలా సీ వ్యూని చూసుకుంటూ ఇక్కడ సన్లో చాలామంది కూర్చొని అలా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీడియోలో ఓలెండమ్ విలేజ్ అంతా చూసారు కదా, మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒక పాత ట్రెడిషనల్ విలేజ్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ అప్పటి కాలం ఆ వుడెన్ బోట్స్ ఇవన్నీ కూడా చూడడానికి అంటే లైవ్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంది. సో అలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ విలేజ్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో అంతా ఎలా అనిపించిందో మాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుద్దాం. Bye-bye.